గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు ద ట్రేడర్. 7 అక్టోబర్ ఇవాళ నిఫ్టీ 30 పాయింట్ పాజిటివ్‌లో క్లోజ్ అయింది. మార్కెట్ ఫ్లాట్‌గా ఓపెన్ అక్కడి నుంచి ఒక 100 పాయింట్స్ రైజ్ అయ్యి, మళ్ళీ ఒక 100 పాయింట్స్ ఫాల్ అయ్యి, మళ్ళీ ఒక 100-120 పాయింట్స్ రైజ్ అయ్యి, మళ్ళీ అక్కడి నుంచి సెకండ్ హాఫ్‌లో ఆ 120 పాయింట్స్ మొత్తం ప్రాఫిట్స్ అన్ని గివ్ అప్ ఇచ్చి, మళ్ళీ దాదాపు ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అయింది. మార్కెట్ ఇవాళ అక్కడక్కడ ఉన్నట్టు కనిపిస్తున్నా కానీ, డే చార్ట్‌లో ఒక మంచి ఇన్వర్టెడ్ హ్యామర్ అనేది ఫామ్ అయింది. ఇది రివర్సల్‌ను షో చేస్తది. అవర్లీలో చూస్ అవర్లీలో చూసుకున్నప్పుడు 24,600 నుంచి ఏదైతే స్మూత్ రైడ్ అనేది కనిపించిందో, ఇది ఇక్కడ కొద్దిగా బ్రేక్ అయినట్టు కనిపిస్తుంది. 25,140 దగ్గర అబోవ్ వెళ్ళి పైకి క్లోజ్ అవ్వడానికి ప్రయత్నం చేసినా కానీ, మళ్ళీ సెకండ్ హాఫ్‌లో ఈ 25,140 బ్రేక్ అయ్యి కింద క్లోజ్ అవ్వడం అనేది మార్కెట్‌లో ఉన్న పాజిటివ్ సెంటిమెంట్‌ను కొంత పాజ్‌గా మనం అనుకోవచ్చు. రేపు మార్కెట్ ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. అప్ సైడ్ చూసుకున్నట్టయితే ఇవాళ హై చాలా ఇంపార్టెంట్. 25,200-220 లెవెల్ అనేది దీని అబౌవ్ 25,250 దానిపైన 25,360 వరకు కూడా వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. డౌన్ సైడ్ కనుక చూసుకుంటే ఇవాళ ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడి నుంచి ఓపెనింగ్ నుంచి పైకి వెళ్ళింది కదా, ఆ లెవెల్ చాలా ఇంపార్టెంట్. ఇది 25,080. ఈ 25,080 బిలో కనుక సస్టైన్ అయితే 25,000 మళ్ళీ 24,960, 24,880 వరకు కూడా వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. మీకు నా వీడియోలో ఇచ్చిన లెవెల్స్ యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.